అందరికీ నమస్తే. నేను మీ రవికుమార్. నిన్న మనం హైదరాబాద్లో జరిగిన సంఘటన ఒకటి గమనించాము. వాషింగ్ మిషన్ పేలిందంట. వాషింగ్ మిషన్ పేలడం ఏంటండి అంటే బ్లాస్ట్ జరిగిందని నిన్న న్యూస్ వచ్చింది. వాస్తవానికి అయితే ఆ వాషింగ్ మిషన్ పైన క్యాబినెట్ అంతా కూడా పగిలిపోయి చిందరవందరగా పడి ఉంది. ఇది నిజంగా వాషింగ్ మిషన్ పేలుతుందా? మరి వాషింగ్ మిషన్ పేలితే మన ఈ వాషింగ్ మిషన్ ఉపయోగించవచ్చా లేదా? ఒకసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నేను తప్పనిసరిగా ఈ వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఇది మీరు తెలుసుకున్న తర్వాత చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల భయం అనేది ఒకటి పోతుంది. చాలామంది ఏంటంటే నేను వచ్చిన న్యూస్ని బట్టి అమ్మో వాషింగ్ మిషన్ అంటే భయం, జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి, ఈ విధంగా ఏంటంటే టెన్షన్ పడిపోతున్నారు. టెన్షన్ పడడం అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతే దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, అసలు నిన్న జరిగిన సంఘటనకు అంటే దానికి కారణాలు ఏంటనేది ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు విశ్లేషిస్తాను. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బాడీ వచ్చేసరికి ఐఎఫ్బి కంపెనీ వాషింగ్ మిషన్ బాడీ. ఇది దీని స్కెల్టన్ అంట. యాక్చువల్గా లోపల పార్ట్లు ఏమి లేవు. ఈ క్యాబినెట్ మొత్తాన్ని మీకు నేను చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉంది ఏంటనేది. సార్ క్యాబిన్ ఇన్సైడ్ చూపిస్తాను చూడండి. క్యాబిన్ ఇన్సైడ్ కూడా ఏమీ లేవు, అంటే ఖాళీగా ఉంది. అంటే ఖాళీగా ఉన్న బాడీ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు ఇందులో ఏదైనా అంటే వేరే మెటీరియల్స్ ఏమైనా ఉంటాయా అంటే ఏమి ఉండవు. ఖాళీ క్యాబినెట్ ఇది. ఖాళీ క్యాబినెట్లో ఏమేమి పార్ట్లు ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం కోసం నేనేం చేశానంటే ఒక 4 వాషింగ్ మిషన్లు తీసుకొచ్చానండి ఇక్కడ. ఈ 4 వాషింగ్ మిషన్స్లో మీకు వాషింగ్ మిషన్ లోపల పార్ట్స్ ఏముంటాయని తెలియజేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అండి. ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అసలు భయమే వద్దు, భయం అవసరంలా. వాషింగ్ మిషన్ జాగ్రత్తగా వాడుకొని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇది యాక్చువల్గా నిన్న బ్లాస్ట్ జరిగింది. న్యూస్లో చూసిందంతా కూడా ఈ రాయే ఎక్కడికి ఎగిరిపడిందంటే ఎగిరిపడిపోయి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా పగిలిపోయిందండి. ఈ ప్లేస్ అంతా పగిలి బ్లాస్ట్ జరిగింది. అయితే ఇందులో ఏమన్నా చూద్దాం ఒకసారి మన పార్ట్స్. యాక్చువల్గా ఈ వాషింగ్ మిషన్లో మనం ఓపెన్ చేసినప్పుడు సైడ్ బ్యాలెన్స్ సంబంధించిన రాళ్ళు ఉన్నాయండి. అవి యాక్చువల్గా ఏంటంటే ఈ డ్రమ్ వైబ్రేట్ అవ్వనీయకుండా ఉండడం కోసం రాళ్ళు బ్యాలెన్సింగ్ కోసం ఇచ్చారు. అదేవిధంగా దీని కింద షాక్ అబ్జార్స్ ఉంటాయండి. అలాగే రెండు వైపులా షాక్ అబ్జార్స్ ఉంటాయి. డ్రమ్ మొత్తం బ్యాలెన్స్ని ఇవి మన 2 వీలర్ వెహికల్కి ఏ విధంగా అయితే షాక్ అబ్జార్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా షాక్ అబ్జార్స్ ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే ఈ డ్రమ్ లోపల వేసిన టోటల్గా ఉన్న ఏదైతే మనం బట్టలు వేసామో, ఎన్ని జతలు బట్టలు వేసినా సరే వాటర్ బరువుని బట్టల బరువుని రెండింటిని కూడా వేయింగ్ చేసుకొని వైబ్రేట్ అవుతున్న టైంలో మరి డ్రమ్ అంతా ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది అంటే ఈ డ్రమ్కి ఇక్కడ స్ప్రింగ్స్ ఇచ్చారండి. ఈ స్ప్రింగ్స్ బోత్ సైడ్స్ ఉంటాయి, 2 పక్కలు ఉంటాయి మనకి. ఆ స్ప్రింగ్స్ పైనుంచి హ్యాంగ్ చేస్తే పైన వేలాడుతూ ఉంటే కింద షాక్ అబ్జార్స్ వెయిట్ని ఆపుతూ ఉంటాయి. అయితే నేను జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే ఓవర్లోడ్ ఎక్కువ వేయడం. ఓవర్లోడ్ వేసిన తర్వాత ప్రమాదం జరిగిపోద్దా అంటే చాలాసార్లు మేము ఓవర్లోడ్ వేసామండి, ఎప్పుడు కూడా ప్రమాదాలు జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్సైడ్ బాడీ మీకు తెలియదు కదా లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఫ్రంట్ ప్యానల్ అండి. ఫ్రంట్ ప్యానల్ బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంది. డ్రమ్ బ్యాక్ సైడ్ ఏముందంటే బ్యాక్ ప్యానల్ ఉంది. ఈ బ్యాక్ ప్యానల్కి మళ్ళీ బాటంలో హీటర్ ఇచ్చారు. ఈ హీటర్ పర్పస్ ఏంటి అంటే నీళ్ళు వేడెక్కుతూ ఉంటే బట్టలు ఉతకడం. అంటే చిన్నపిల్లలు ఎవరైనా పాస్ పోసినప్పుడు లేదు మురికి బట్టలు ఉన్నప్పుడు ఈ రగ్గులు కానీ దుప్పట్లు కానీ అటువంటి బట్టలు ఏమైనా ఉతకాల్సి వచ్చినప్పుడు మన హీటర్ని ఆన్ చేసుకుంటూ ఉంటాం. లేదు ప్రతిరోజు కొంచెం హైజీన్గా ఉండడం కోసం ఏం చేస్తామంటే వేడి నీళ్ళు అంటే అది 45 డిగ్రీస్ పెడతాం, 60 డిగ్రీస్ దగ్గర పెడతాం, 90 డిగ్రీస్ పెడతాం అనేది మన ఇష్టం. ఆ డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే వాటర్ హీట్ అవుతూ ఉంటాయి. అంటే మనం గీజర్లో ఇంట్లో స్నానాలు చేసినప్పుడు గీజర్ వాడతాం కదా బాత్రూంలో, ఆ బాత్రూంలో వాడే గీజరు, బకెట్లో వేడి నీళ్ళు కాసుకునే గీజర్ ఉంటుంది కదా,
ఇమర్షన్ హీటర్ అంటాం, ఆ హీటర్, ఇందులో ఉన్న హీటర్, ఈ 3 కూడా ఒకటేనండి. అయితే ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఏమవుతుందంటే ఈ హీటర్ ద్వారా నీళ్లు వేడెక్కి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అయితే మనం వేయాల్సిన బరువు కన్నా చాలా ఎక్కువ బరువు వేయడం వల్ల ఏమవుతుందంటే దీని కెపాసిటీ మించి వేసినప్పుడు షాక్ అబ్జర్వర్స్ ఏమవుతాయంటే ఎక్కువగా యాక్షన్కి గురవుతాయి, ఒత్తిడికి గురవుతాయి. ఒత్తిడికి గురైనప్పుడు వైబ్రేట్ అవుతుంది బాగా. ఆ వైబ్రేట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడున్న స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రింగ్స్ సాగిపోతాయండి. స్ప్రింగ్స్ సాగిపోయి కూడా ఇక్కడ పైన స్ప్రింగ్స్ ఊగిపోతూ ఉంటే కింద మీకు నేను చూపించాను కదా 2 వీలర్ వెహికల్కి ఏవైతే షాక్ అబ్జర్వర్స్ ఉంటాయో అలాగే ఇందులో కూడా ఆ జాగర్స్ కూడా ఊగిపోతూ ఉంటాయి. అసలు ఈ అంతా ఊగడానికి ఓవర్లోడ్ ఒక కారణం అయితే ఇంకో కారణం ఏంటి అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ అండి. ఈ డ్రమ్ బ్యాక్ సైడ్ స్పైడర్ అంటుంది దీన్ని. ఇదేం జరిగిందంటే యాక్చువల్గా ఈ స్పైడర్ ఈ డ్రమ్ను పట్టుకొని ఉంటుందండి. ఇక్కడ బ్రేక్ అయిందండి, ఇది మధ్యలో బ్రేక్ అయింది. అదేవిధంగా ఇక్కడ బ్రేక్ అయింది, అదేవిధంగా ఇక్కడ బ్రేక్ అయింది. యాక్చువల్గా అన్ని వాషింగ్ మిషన్కి అన్ని చోట్ల ఒకేసారి మూడు చోట్ల కూడా బ్రేక్ అవ్వదు. కొన్ని వాషింగ్ మిషన్ జరుగుతుంది, కానీ 2 చోట్ల బ్రేక్ అయ్యి ఒక చోటన బ్యాలెన్స్ ఉన్నా సరే డ్రమ్ ఏమవుతుందంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు కరెక్ట్గా తిరగకుండా అది అటు ఇటు అన్బ్యాలెన్సింగ్ జరుగుతూ ఊగిపోతూ ఉంటుంది. మరి ఈ రాడ్ వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది అంటే ఈ రాడ్ వచ్చి ఈ బేరింగ్స్లో ఉంటుందండి. ఈ బేరింగ్స్ ఏమవుతాయి అంటే ఇది కరెక్ట్గా తిరిగితే పర్వాలా, యాక్చువల్గా ఇది ఇరిగిపోయింది. ఈ పార్ట్ ఇరిగిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఏదో ఒకదానికి గ్రిప్ ఉండి మిగతా 2 ఇరిగిపోవడం, లేకపోతే మిగతా 2 ఉండి ఒక చోటని ఇరిగిపోవడం ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు డ్రమ్ ఊరిని ప్లే అయిపోతుంది. మరి డ్రమ్ లోపల ఎవరు ఉన్నారు? మనం వేసిన బట్టలు ఉన్నాయండి. ఈ బట్టలు ఏమవుతున్నాయంటే ఓవర్లోడ్ వేసాం కాబట్టి ఇంకా ఎక్కువగా అన్బ్యాలెన్సింగ్ జరిగి విపరీతమైన స్పీడ్ తిరుగుతూ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్లాస్టిక్కి డ్రమ్ తిరుగుతూ రాపిడ్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం హీటర్ కూడా ఆన్లో ఉంటుంది. ఈ హీటర్ ఆన్ అయినప్పుడు డ్రై అవుతున్న టైంలో హీటర్ ఆన్లో ఉందనుకోండి, ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది సంఘటనలు. హీటర్ ఆన్లో ఉన్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ రేజ్ అయింది. తిరిగేటప్పుడు వేగంగా తిరుగుతున్నప్పుడు ఆ డ్రమ్ ఇరిగిపోవడం వల్ల ఇది రొటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా అరిగిపోయి హీట్ ఎక్కి వైబ్రేట్ అవుతున్న టైంలో ఇంకా పైన ఉన్న స్ప్రింగ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఇది పైకి కింద కదులుతూ ఇది ఊగిపోతూ ఉంటుంది. పైకి కింద కదులుతూ ఎక్కువ వేగం, అంటే దీని ఆర్పిఎం 800 ఆర్పిఎం, 1000 ఆర్పిఎం, 1200 ఆర్పిఎం, 1600 ఆర్పిఎం ఉంటుందండి స్పీడ్, రొటేషన్స్ పర్ మినిట్. అది ఎక్కువ స్పీడ్ తిరుగుతున్నప్పుడు ఆల్రెడీ డ్రమ్ ఇరిగిపోయి ఉండడం వల్ల ఏం జరిగిందంటే అది తిరిగేటప్పుడు కరెక్ట్గా సర్క్యులర్ తిరగకుండా ఊగుతూ తిరుగుతుందండి. ఊగుతూ తిరగడం వల్ల ఇదంతా ఊగి లోపల హీటర్ ఆన్లో ఉండి ఈ రబ్బింగ్ జరిగి ఈ ఓవర్లోడ్ ఉండడం, ఇవన్నీ కారణాలు ఉండడం వల్ల ఏం జరిగిందంటే అది ఇరిగిపోవడం, ఒత్తిడికి గురయ్యి స్పీడ్గా ఇరిగి ఈ రాయి వెళ్ళి పైన ఉన్న ఈ క్యాబిన్ని ఈ డోర్ని కొట్టిందండి. ఆ డోర్ని కొట్టడం వల్ల ఏం జరిగిందంటే ఈ రాయ ఊడిపోయింది. ఇది ప్లాస్టికే కదండి, ప్లాస్టిక్ దేనికి ఫిట్టింగ్ ఉంది? స్క్రూ ఫిట్టింగ్. మళ్ళీ ఈ స్క్రూ ఫిట్టింగ్ దేనికి ఉంది? ఇటు పక్కన ప్లాస్టికే. అంటే ఒకేసారి ఏంటంటే ఆ వైబ్రేషన్ వల్ల ఇది ఇరిగిపోయి ఆ వేగానికి పైకి లేసింది. ఇది ఈ రాయి పైకి లేగడం, ఈ రాయి వెళ్ళి ఈ ప్లాస్టిక్ దానికి తగలడం, ఇవన్నీ ఇరిగిపోయినాయి అన్నమాట. అంతే తప్ప ఇందులో బ్లాస్ట్ జరగడానికి ఏమి ఉండదండి. మరి అంత స్పీడ్ తిరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మీరు చూడొచ్చు, ఇది మోటార్ అండి. ఈ మోటారు ఈ పుల్లిని తిప్పుతూ ఉంటుంది. మరి మోటార్కి పుల్లికి మధ్యలో బెల్ట్ ఉందండి. ఇది తిరుగుతున్నంతసేపు లోపల డ్రమ్ము తిరుగుతుంది. మరి ఈ పుల్లి దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే దీనికి కనెక్ట్ అయి ఉంటుందండి. మరి ఇది ఈ స్పైడర్ దేనికి కనెక్ట్ అయి ఉందంటే ఈ డ్రమ్ము కనెక్ట్ అయి ఉంది. ఆ బెల్ట్ వచ్చి ఈ పుల్లర్ని తిప్పితే ఈ పుల్లర్ వచ్చి ఈ సాఫ్ట్ని తిప్పుతూ ఈ సాఫ్ట్కున్న స్పైడర్ వచ్చి
ఈ డ్రమ్ము తిప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే స్పైడర్ ఇరిగిపోయిందో ఇది అన్బ్యాలెన్సింగ్ జరుగుతూ చాలా స్పీడ్గా తిరగడం వల్ల, ఓవర్లోడ్ ఎక్కువ ఉండడం వల్ల అమాంతంగా ఒకేసారి ఆ మొక్క ఇరిగిపోయి పైకి వేగంగా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే చాలా స్పీడ్గా విసిరినప్పుడు చాలా దూరం వెళ్తుంది కదా, అదే మోటార్ చాలా స్పీడ్ తిప్పుతుంది కదా, అది ఆ టైంలో జరిగిన ప్రమాదమే తప్ప ఇందులో బ్లాస్ట్ జరగడానికి ఏమి ఉండదండి. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే తక్కువ బట్టలు వేసుకోండి. ఇప్పుడు 6 kgs ఇచ్చేటువంటి వెయిట్ 6 kgs అంటే మీరు తూకం చూస్తారు బట్టలని, ఒక జత బట్టలను 1 kg కింద అనుకోవాలి మనం. అంటే మనం 5 kg బట్టలని ఇందులో వేసుకోవాలి, అంటే 5 జతలు. ఇప్పుడు ఈ రాళ్ళు కూడా ఫ్రంట్ ఇందాక క్యాబినెట్ చూపించాను మీకు, ఆ క్యాబినెట్ కంటే ఈ క్యాబినెట్ కొన్నా చూడండి, ఈ రాళ్ళు ఈ క్యాబినెట్ కొన్నా. ఈ రాళ్ళు కూడా పగిలిపోయినప్పుడు అన్బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుందండి. అప్పుడు కూడా డ్రమ్ ఊగిపోతూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మనం చూసాం చాలా ఇళ్లలో జరిగే సంఘటనలు ఇవి. కానీ బ్లాస్ట్ జరిగే అంత ఏం జరగదు. మరి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందండి. ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ ఈ హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్కి సంబంధించిన, అంటే కరెంట్ ప్రసరిస్తేనే ఈ వస్తువు పనిచేస్తుంది. అంటే కరెంటు ప్రసరణ జరిగినప్పుడు ఏం జరుగుతుందండి, ఫైర్ సహజంగానే ఫైర్ జరుగుతుంది. అది అంటే ఫైర్ జరగడానికి అసలు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ వైర్లు మంటలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ ప్లాస్టిక్ ఐటెం కాబట్టి ఒకదానికి కాలిపోయి త్వరగా ఈ రబ్బర్ ఇవన్నీ కూడా త్వరగా అంటుకుంటాయి కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. బ్లాస్ట్ జరిగేంత అయితే ఉండదు. మీరు తక్కువ లోడ్ వేసుకోండి. జాగ్రత్తలు తీసుకోవడం మెయిన్ ఏంటంటే తక్కువ లోడ్ వేసుకోవడం, వైబ్రేషన్ వస్తే టెక్నీషియన్ పిలిపించి ఒకసారి చూపించుకోవడం, పైన ఉన్న స్ప్రింగ్స్ ఏమైనా సాగిపోయినాయా, కింద ఉన్న జోగర్స్ ఆ జోగర్స్ ఏమైనా పోయినాయా, లేదా స్పైడర్ ఏదైనా ఇరిగిపోయిందా, ఇవి చెక్ చేయించుకోండి. అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తారు మీకు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇందులో. అంటే ఇవన్నీ మీకు తెలియదని చెప్పట్లే, తెలుసు. కానీ నిన్న ఛానల్స్లో వచ్చేసరికి న్యూస్ ఛానల్స్లో చాలా హడావిడి చేస్తారు. ఏమనంటే అసలు ఏం లేదు, ఇది బ్లాస్ట్ అయిపోద్ది, వాషింగ్ మిషన్ దగ్గర ఉండదు, మీరు ఎవరు దూరంగా వెళ్ళిపోండి. ప్రతి వస్తువుతో కూడా ఇబ్బందులు ఉన్నాయండి, కానీ దాన్ని అధిగమించడం ఎలా అంటే ప్రికాషన్స్ తీసుకోవడమే. అందరూ కూడా తక్కువ లోడ్ వేయండి. హీటర్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి జాగ్రత్తగా, తక్కువ హీట్లో పెట్టుకోండి. ఆర్పిఎం స్పీడ్ వచ్చేసి స్పిన్ స్పీడ్ అంటాం. స్పిన్ అంటే బట్టల్ని పిండడం. ఆ స్పిన్ స్పీడ్ కూడా తగ్గించుకొని తక్కువలో పెట్టుకొని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పటివరకు ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. అయితే నిన్న టీవీ ఛానల్లో చూపించిన విధంగా మనం ఎవరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో బ్లాస్ట్ జరిగేంత ప్రమాదమైన ఏవైనా సరే మిషనరీ ఇందులో ఏం లేవు. ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, కాదన్నాయి అన్నా, కానీ బ్లాస్ట్ జరిగే అంత ఏం లేవు. ఓవర్లోడ్ వేయకండి. పైన స్ప్రింగ్స్ ఏమైనా సాగిపోయినా, కింద షాకప్ జార్స్ ఏమైనా అంటే అవి కూడా యాక్షన్ తగ్గిపోయినా సరే, లేదు లోపల డ్రమ్ ఏదైతే స్టీల్ డ్రమ్ ఉందో స్టీల్ డ్రమ్ బ్యాక్ సైడ్ ఉన్న స్పైడర్ అది ఇరిగిపోయినా సరే ఇది అన్బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో మీరు ఇంట్లో పెట్టినప్పుడు స్టాండ్ మీద పెట్టడం, లేదా నేల సమాంతరంగా లేకుండా అప్ అండ్ డౌన్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా ఇది ఏం జరుగుతుందంటే వైబ్రేట్ అయిపోయి అన్బ్యాలెన్సింగ్ జరిగి అటు ఇటు గుద్దుకుంటూ సౌండ్ వచ్చేస్తూ ఇదే సేమ్ రాళ్ళు పగిలిపోవడం, రాళ్ళు ఇరిగిపోవడం, ఆ ప్లాస్టిక్ మొక్కలు ఇరిగిపోయి అప్పని పేర్లు బయటికి రావడం ఇవన్నీ జరుగుతాయి. పేలడం అంటే ఏం లేదు, ఎక్కువ వేగంగా తిరిగి ఒకేసారి రాయి పైకి లేచేసరికి ఆ పైన ఉన్న ప్లాస్టిక్ మొక్కలు వేసి అటు ఇటు పడింది. అది పెద్ద శబ్దం కింద చుట్టుపక్కల వాళ్ళకి వినబడింది. దానివల్ల ఇదంతా కూడా మీరు ఎవరు భయపడకండి. ఏదైనా అవసరం ఉన్నా టెక్నీషియన్ని పిలవండి, దగ్గరుండి చూపించుకోండి. నా వీడియో నచ్చింది అంటే
మీరు షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.